దివ్య వాళ్ళమ్మ సూపర్ అంటే సూపర్. అసలు దివ్యని మించిపోయింది. సేమ్ దివ్య వాళ్ళ అమ్మ రాలేదు, దివ్య వాళ్ళ అక్కలా ఉంది. ఆ వాయిస్ కూడా స్టేజ్ దింపేసింది అంటే ఆటోమేటిక్ వచ్చింది. కానీ చెప్తున్నాడు నేను, స్టేజ్ వాయిస్, ఆ చలాకితనం దివ్య వాళ్ళ అమ్మ కాదు, దివ్య వాళ్ళ అక్క. అక్కడ ఉన్న వాళ్ళందరూ అదే ఫీల్ అయ్యారు. ఫస్ట్ అమ్మనా అని షాక్ అయిన తర్వాత మేము కూడా షాక్ అయినాం, చూసేటోళ్ళం కూడా. ఫస్ట్ నేను కూడా అక్క, పెద్ద అక్కో, కొంచెం ఏజ్ ఎక్కువ అనుకున్నాం, కానీ అమ్మ మాత్రం అస్సలు అనుకోలేను. సూపర్ అంటే సూపర్. హౌస్లో ఎంటర్ అయినప్పటి నుంచి హౌస్ నుంచి బిగ్ బాస్ బయటికి పోండి అనే వరకు ప్రతి ఒక్కరి గురించి సూపర్ అంటే ఎంటర్టైన్గా సూపర్ అంటే సూపర్ చెప్పింది. అది దివ్య వాళ్ళ అమ్మ గొప్పతనం. దివ్య దగ్గర కమాండింగ్ మైనస్ పాయింట్ ఎక్కడనో, దివ్య వాళ్ళ అమ్మ దగ్గర అందరు కలుపుకోవడం ప్లస్ పాయింట్ అంత ఉంది. అందుకే చూసిన ఆడియన్స్ అందరూ దివ్య వాళ్ళ అమ్మకు ఫిదా అంటే ఫిదా అయిపోయారు. హ్యాట్స్ ఆఫ్ మీకు కూడా. దివ్య వాళ్ళ అమ్మ హౌస్లోకి రాగానే బిగ్ బాస్ దివ్య ఫ్రీజ్ అన్నాడు. దివ్య మినహా అందరూ రిలీజ్ అనగానే అందరు వెళ్ళి ఒక్కసారిగా దివ్య వాళ్ళ అమ్మని హత్తుకున్నారు, హగ్ చేసుకున్నారు. తనూజ రీతును ఇద్దరిని ప్రేమగా హత్తుకున్నారు, అంటే హగ్ చేసుకున్నారు. ఇక తర్వాత దివ్యని దగ్గర తీసుకొని చాలా కబుర్లు చెప్పారు. ఆ కబుర్లు ఏంటో చెప్తాను. అంతకంటే ముందు ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకు బూస్టప్ ఇవ్వండి. ఇక చుట్టూ అందరినీ కూర్చోబెట్టుకొని దివ్య గురించి, దివ్య కొద్ది చేష్టలు, చిన్నప్పుడు చేసిన పనులు, ఆ రౌడీ ఫోటో, రౌడీ వేషాలు అవన్నీ చెప్తుంటే దివ్య వచ్చి ఏ అమ్మ ఆపు అంటే, ఏయ్ నువ్వు పక్కకి ఆడుకోపో, నువ్వు చిన్నపిల్ల పక్కకి ఆడుకోపో, నీకు ఇక్కడేం పని అని సినిమా డైలాగ్ కొట్టి వెటకారంగా సూపర్ అంటే సూపర్ చెప్పింది. ఇక ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వచ్చింది. తనుజ నువ్వు ప్రతి ఇంట్లో ఉండాల్సిన కూతురులాగా ఉన్నావు అమ్మ. ప్రతి ఇంట్లో కూతురు ఎలా ఉంటుందో నువ్వు అలాగే ఉన్నావు, నీ ఆట కూడా అలాగే ఉంది, సూపర్ అంటే సూపర్ ఆడుతున్నావు అంటూ తనుజ గురించి ఉన్నట్టుగా చెప్పింది. ఇక ఎమోషనల్ కింగ్ భరణి అయితే నా అన్నలాగా పడతాడు. భరణి సేమ్ నా అన్న అలాగే ఉండేవాడు అంటూ గత స్మృతులు, చనిపోయాడట, ఆ గత స్మృతులు తలుచుకుంటూ బాధపడింది. భరణి కూడా కళ్ళు తెచ్చుకొని దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకున్నాడు. ఇక దివ్య రీతు గురించి కామెడీ పంచులు వేసింది. మీ ఇద్దరి ముందు ఎన్ని కెమెరాలు పెట్టినా కూడా ఇద్దరు మాట్లాడుకోరు. అసలు గంటలు చూస్తున్నాం ఇద్దరు మాట్లాడుకుంటారని. సైలెంట్గా మూకీ సినిమాలాగా అలా ఉండరేది అంటూ పనిచేసేది. ఇక సుమన్ శెట్టి దివ్య అసలు మీ ఫ్రెండ్షిప్ ఏందో, మీరేందో నాకు అర్థం కావట్లే అంటూ కామెడీ చెప్పింది. ఇక రీతు ఉంది కదా నాయన, రీతు డిమాండ్ అసలు ఏంది, మీ బాండింగ్ ఏంది, మీ ఫ్రెండ్షిప్ ఏంది, అసలు మీ లవ్ ఏంది అసలు అని చెప్తుంటే దివ్య మధ్యలో దూరి అమ్మ ఆగమ్మ కొంచెం నోరు అదుపులో పెట్టుకోమ్మా అనుకుంటే చెప్పినా కూడా లేదు, నేను అన్నీ చెప్పడానికి వచ్చాను అనుకుంటే అసలు రీతు అసలు ఇది అంటూ కామెడీ ప్లస్ లోపల ఉన్నది మొత్తం కక్కేసింది. అది చూసినా రీతు కొంచెం మారుతుందేమో అనుకుంటారు, కానీ ఇంకేం మారుతుంది. 75 రోజులు అయిపోయింది, 73-74 వీక్ అంతా 75 అయిపోద్ది. ఇంకా 25 రోజులు ఉంటుంది. ఇప్పుడు మారినా ఒకటే, మారుకున్నా ఒకటే. కానీ రీతుకు మాత్రం వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక సలహా ఇస్తూనే ఉన్నారు. రీతు మారుతుందో మారదో చూడాలిగా.